Hello everyone, welcome to my channel. This video is very special for us because we went on a Euro trip with my brother. ఆస్ట్రియా ఫస్ట్ టైం వెళ్తున్న అందరికీ కూడా ఒక రిక్వెస్ట్, ప్లీజ్ నా కంప్లీట్ ఆస్ట్రియన్ సిరీస్ వాచ్ చేయండి. చాలా యూస్ఫుల్ అండ్ ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా విచ్ యూ విల్ నాట్ ఫైండ్ ఇన్ అదర్ యూట్యూబ్ ఛానల్స్. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ ద వీసా స్టోరీ. మేము యాక్చువల్లీ మా బ్రదర్ అండ్ కావ్య బ్రదర్తో కలిసి ట్రావెల్ చేయాలనుకున్నాం, కానీ అన్ఫార్చునేట్లీ హిస్ బ్రదర్ హ్యాస్ డ్రాప్డ్ ఫ్రమ్ ద ప్లాన్. అండ్ మా బ్రదర్కి కూడా ఒక్క రోజు పొద్దే వీసా అప్రూవ్ అయింది, ఈవెన్ దో ఐ అప్లైడ్ అ మంత్ ఎగో. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్, ఆల్ వీసాస్ నేనే అప్లై చేశాను ఫ్రమ్ లండన్. నో కన్సల్టెన్సీ, నో ఏజెంట్స్, ప్రాసెస్ మొత్తం నేనే హ్యాండిల్ చేశాను. అండ్ ఐ హ్యావ్ స్పాన్సర్డ్ మై బ్రదర్ ఫ్రమ్ లండన్. అండ్ ఆల్సో నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఐడిపి ఇష్యూ. ఆస్ట్రియాలో కార్ హైర్ చేసుకుంటే ట్రావెల్ ఈజీ ఉంటుందని మా బ్రదర్ని ఇండియా నుంచి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ తీసుకురావాలని చెప్పినుండే, ఎందుకంటే మా ఐడిపి ఎక్స్పైర్ అయిపోయింది లాంగ్ టైమ్ అగో. అండ్ ఫర్ దట్ హీ పోస్ట్పోన్ హిస్ ఫ్లైట్ అండ్ ఐడిపి కోసం ట్రై చేసిండు. బట్ ఇండియాలో ఏదో సర్వర్స్ ప్రాబ్లం అని చెప్పి ఐడిపి ఇష్యూ చేయలేదు. సో దానివల్ల హీ లాస్ 30,000 రూపీస్ ఫర్ రీస్కెడ్యూలింగ్ ద ఫ్లైట్. అండ్ మేము మీన్వైల్ సాల్స్బర్గ్కి 1 డే ముందు రీచ్ అయ్యాము. సో సాల్స్బర్గ్ లండన్ నుంచి జస్ట్ 1.5 hours మాత్రమే. అండ్ యాక్చువల్లీ మా బ్రదర్ని లండన్కి ఇన్వైట్ చేయాలనుకున్నాం, కానీ ఒకటే కంట్రీ కాకుండా యూరోప్ ట్రిప్ ప్లాన్ చేస్తే 3 to 4 countries కవర్ చేయొచ్చని మేము ఈ ట్రిప్ ప్లాన్ చేసినాము. అండ్ కార్ లేకపోవడం వల్ల ఎయిర్పోర్ట్ నుంచి బస్ అండ్ ట్రైన్ తీసుకొని బుర్మూస్లో బుక్ చేసినాం, ఆ ఎయిర్బిఎన్బికి వచ్చేసినాం. ట్రావెల్ జర్నీ చాలా బ్యూటిఫుల్గా ఉండే, స్నో వ్యూస్ అన్నీ అండ్ చాలా చాలా బాగుండే. దిస్ ఈజ్ అవుట్ సైడ్ అవర్ ఎయిర్బిఎన్బి. Finally, we reached our Airbnb and look at the place. Big kitchen with 2 dining tables, 1 big kitchen top and a good views. All the basic amenities చాలా తక్కువ ప్రైస్లో మాకు అన్నీ ప్రొవైడ్ చేసింది మా Airbnb ఓనర్. And also look at the hall. It comes with the comfortable sofa and TV and with the big balcony. బ్యాక్యార్డ్లో కనిపిస్తున్నాయి అన్ని వాల్నట్, పియర్, యాపిల్ ట్రీస్ అన్నమాట. సో ఇవన్నీ కూడా సమ్మర్లో వస్తాయి, ఇప్పుడు వింటర్ కదా అందుకే అట్లా ఉంది. అండ్ హియర్ కమ్స్ మై బ్రదర్స్ బెడ్రూమ్. సో మేము 2 bedroom తీసుకున్నాము, ఎందుకంటే ఒకటి ఆయనకి అండ్ మాకు ఒకటి అని చెప్పి. అండ్ హీ ఆల్సో హ్యాస్ ఎ గుడ్ వ్యూస్ ఫ్రమ్ హిస్ బెడ్రూమ్ అండ్ ఇట్స్ స్పేషియస్ హ్యాస్ వెల్. అండ్ దిస్ ఈజ్ అ మెయిన్ బెడ్రూమ్, ఇది నాకు అండ్ కావ్యాకి. అండ్ ఆల్సో షీ హ్యాస్ ప్రొవైడెడ్ అ వర్క్ స్పేస్ స్టేషన్, ఎవరికైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలంటే యూస్ అవుతుంది. అండ్ దిస్ Airbnb కమ్స్ విత్ 2 separate washrooms, one is toilet and one is bathroom. సో దిస్ ఈజ్ అవర్ Airbnb. నాకు చాలా నచ్చింది. సో ఆఫ్టర్ వి ఫ్రెషన్ అప్ మేము మా Airbnb ఓనర్ని కలిసి జస్ట్ వి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ట్రావెల్ జర్నీ అండ్ ఆల్సో కార్ ఇష్యూ. సో ఇమీడియట్లీ షీ కాల్డ్ వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ అండ్ మాకు కార్ ఇప్పించింది వితౌట్ డిపాజిట్ అండ్ వితౌట్ ఐడిపి. మేము చాలా హ్యాపీ అయిన ఉండే, అసలు ఎవరో అన్నోన్ పర్సన్ మాకు ఇలా హెల్ప్ చేయడం చాలా బాగా అనిపించింది. అండ్ దట్ వాజ్ అ బిగ్ సర్ప్రైజ్ ఫర్ అస్. And we started to airport next day to pick my brother from airport, and we thought of keeping this car issue as a surprise for my brother. And let's see, I think he's definitely going to be shocked. And another good thing is most of the places are free in Austria to park the car. So మేము ఎయిర్పోర్ట్లో పార్క్ చేస్తున్నాం ఇప్పుడు కార్ని. మేము మళ్ళీ ఇవాళ మా ఎయిర్బిఎన్బి నుంచి సాల్స్బర్గ్ ఎయిర్పోర్ట్కి వచ్చినాము. మా అన్న ఇండియా నుంచి వస్తున్నాడు కాబట్టి పిక్ చేసుకోవడానికి. సో పిక్ చేసుకుంటాము అండ్ వీఆర్ సో ఎక్సైటెడ్. చూద్దాం. అన్న కోసం వెయిట్ చేస్తున్నా, సో ఎక్సైటెడ్. 1 year అవుతుంది కదా.
వెళ్ళి యాక్చువల్ మనం ఇండియాకి వెళ్ళాల్సింది, ఆయననే ఇక్కడికి వస్తున్నాడు. సో హ్యాపీ. జుగాడు ఎట్లా చెప్తా. 30,000 వేస్ట్ అయిపోయాయి. యా, సో అన్నని పిక్ చేసుకున్నాక ఎయిర్పోర్ట్లో మేము ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం సాల్జ్బర్గ్లో బ్యాడ్ విగన్ అని ఒక ప్లేస్. ఇది స్పా అన్నమాట. అంటే న్యాచురల్ హాట్ స్ప్రింగ్స్లోంచి వచ్చే వాటర్లో మనం స్విమ్మింగ్ చేయొచ్చు అండ్ స్పా ఉంటుంది, మసాజ్ ఉంటుంది. సో కొంచెం ప్యాంపరింగ్ చేసుకుందాం ఇవాళ మమ్మల్ని అని సో మేము వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ మేము ఫొటోస్ దిగుతున్నాం. ఇది అండ్ కావ్య ఫోటో తీస్తున్నాడు. ఇక్కడేమో కుకింగ్ నడుస్తుంది. సాల్మన్ అండ్ ఇక్కడ చికెన్ అవుతుంది, ఇక్కడ రైస్ అవుతుంది. రైస్ కలపవా? అండ్ మా మమ్మీ ఇంటి నుంచి ఇవి పోసి పంపింది. ఇవి మా తెలంగాణలో అయితే గుడాలు అంటాం. ఇవి చేసి పంపించింది ఇండియా నుంచి. ఇంకానేమో పూరీలు చేసి పంపించింది. సో ఇవాళ డే 2 మాది సాల్జ్బర్గ్లో. అయితే ఇవాళ ఏమైందంటే మా అన్నని పిక్ చేసుకున్నాం ఎయిర్పోర్ట్లో. పిక్ చేసుకున్నాక మేము ఒక థర్మల్ స్పా వెళ్ళినాము. అండ్ దాని తర్వాత మేము కొంచెం గ్రాసరీస్ అవన్నీ తీసుకొని ఇక్కడికి వచ్చేసినాం. సో వెన్ ఇట్ కమ్స్ టు గ్రాసరీస్, యూకే వాళ్ళకైతే లిడిల్, ఆల్డీ ఇవన్నీ తెలుసు కాబట్టి సో అలాంటివే ఇక్కడ ఉంటాయి. ఎందుకంటే లిడిల్ అండ్ ఆల్డీ ఈజ్ లైక్ ఆల్ ఓవర్ యూరోప్. బట్ ఈ గ్రాసరీ స్టోర్స్లో మన ఇండియన్కి కావాల్సిన సామాన్ ఉండదు, గ్రాసరీస్ ఉండవు. ఓన్లీ వీళ్ళకి కావాల్సినవి మాత్రమే ఉంటుంది. లైక్ బేసిక్ మీట్ దొరుకుతుంది, చికెన్ అండ్ మీట్ దొరుకుతుంది. కాకపోతే మీకు గ్రాసరీస్ కావాలి వేరే అంటే దొరకవు. సో యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ ఇండియన్ స్టోర్ అండ్ దెన్ షాప్ దేర్. సో అదొకటి. ఇంకొకటి ఏంటి అంటే మాకు కార్ దొరికింది. నిన్నటి వరకు కార్ లేకుండే. సో ఇవాళ చెప్పినా కదా కార్ దొరికింది మాకు. సో అదొక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. కార్ ఉండడం వల్ల చాలా 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 ఈజీ ఉండే. అండ్ వెన్ కమ్స్ టు ఎయిర్బిఎన్బి, మేము
ఆస్ట్రియా ఐ మీన్ సాల్జ్బర్గ్ సిటీ సెంటర్కి 30 minutes దూరంలో తీసుకున్నాము. మీరు కూడా ఒకవేళ సాల్జ్బర్గ్లో ఉన్నా ఎక్కడే ఉన్నా కూడా సిటీకి కొంచెం దూరంలో తీసుకున్నారు అనుకోండి, కొంచెం లెస్ ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో నేను ఇక్కడ తీసుకున్నా కాబట్టి నాకు 7 daysకి 400 euros వచ్చేసింది, విచ్ ఈస్ వెరీ వెరీ లెస్ అనమాట. సో మీకు ఒకవేళ ఇదే ఎయిర్బిఎన్బిలో ఉండాలనుకున్నా, ఎవరికైనా ఐడిపి లేక కార్ కావాలనుకున్నా నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్లో. దెన్ ఐ టాక్ టు హర్, మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. కార్ లేకపోతే మాత్రం మీరు ఓబీబీ అని ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ వేసుకోండి ప్లే స్టోర్లో నుంచి. దాంట్లో స్టార్ట్ అని క్లిక్ చేస్తే చార్జెస్ అప్లై అయిపోతాయి అనమాట. సో యూ కెన్ రీచ్ యువర్ డెస్టినేషన్. ఓబీబీ యాప్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే సాల్జ్బర్గ్ కార్డ్ అని ఉంటుంది, విచ్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ లైక్ ట్రైన్, బస్, కేబుల్ కార్స్ ఆర్ లోకల్ అట్రాక్షన్స్. అవన్నిటికీ కూడా సెపరేట్ ఛార్జ్ లేకుండా ఆ సాల్జ్బర్గ్ కార్డ్తోనే మీరు ట్రావెల్ చేయొచ్చు. లైక్ పర్ డే ఆ కార్డ్ 40 euros అవుతుంది. సో మీరు వీక్లీ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇది ఇక్కడ ఇలా ట్రావెల్ చేయొచ్చు. సో ఎయిర్బిఎన్బి అయిపోయింది, అండ్ ట్రావెలింగ్ అయిపోయింది, కార్ అయిపోయింది. ఇవి మాత్రం 3 చాలా చాలా మెయిన్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్. హోప్ ఇట్ హెల్ప్స్ ఎనీవన్. ఓకే, చలో మనం 3rd day చూద్దాం. 3rd day మేము ఇన్స్బ్రూక్ వెళ్తున్నాం. ఇన్స్బ్రూక్ అంటే మొత్తం స్నో అండ్ స్కీయింగ్ చేయొచ్చు, స్నో యాక్టివిటీస్ చేయొచ్చు. ఇట్స్ గోనా బీ వెరీ నైస్. మా అన్నకి ఎప్పుడు స్నో ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి సో ఇది ఆయనకు బాగా నచ్చుతుంది అనుకుంటా. సో లెట్స్ సీ, రేపు ఇన్స్బ్రూక్ చూపిస్తాను. బాయ్.